మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాకి కూడా చెప్పాలన్న ఒక ఉద్దేశంలో ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ఉమ్మిడి సుజాతారాజ్ గారు, అలాగే అండ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు సమకాలీన రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వికృత క్రీడ, రాజకీయ వికృత క్రీడ, తప్పు చేసిన వాడే ధైర్యంగా తిరుగుతూ తప్పు నెపాన్ని ఇతరుల మీద నెట్టేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి క్రీడ, ఒక దుస్సాహసం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. నేడు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ జీ యొక్క నేతృత్వంలో, రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలోని డబుల్ ఇంజన్ సర్కార్ దేశంలోనే అతి ఎక్కువ పెట్టుబడులని గడిచిన 18 నెలల్లో సాధించినటువంటి రాష్ట్రంగా కీర్తి ప్రతిష్టల్ని ఏదైతే ఇవాళ ఆద్యంతము విశ్వవ్యాప్తంగా ఆవాల గోపాలంగా ఈ యొక్క సుపరిపాలన డబుల్ ఇంజన్ సర్కార్లో ప్రజలందరూ కూడా చర్చించుకుంటుంటే, ముఖ్యంగా సాగర తీరాన ఉన్నటువంటి ఈ విశాఖ, ఉత్తరాంధ్ర విశాఖ పారిశ్రామిక కారిడార్ ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ప్రకటించడం, కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే బడ్జెట్లో కూడా ఆ అంశానికి సంబంధించి అభివృద్ధికి నిధులు కేటాయించేటటువంటి విధంగా చెప్పడం, భోగాపురం ఎయిర్పోర్ట్ లాంటి ఎయిర్పోర్ట్లు ఇక్కడ నిర్మాణం జరగటం, పూర్తి కావటం, అంకితమయ్యేటలో ఒకవైపు ఉత్తరాంధ్ర, మరొక వైపు రాయలసీమ, మధ్యాంధ్ర అన్ని సమస్త ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వైపు డబుల్ ఇంజన్ సర్కార్లో ముందుకు వెళ్తున్నటువంటి నేటి పరిస్థితుల్లో, ఆ నాలుగుకి ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రివర్స్ పాలన ఏదైతే ఉందో దానితోటి రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలు, పరిపాలన అధోగతి పాలైనటువంటి పరిస్థితుల్లో నేడు అభివృద్ధిలో ప్రథమంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అధమంగా ఉన్నటువంటి పరిస్థితి అందరూ కూడా గ్రహించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మం, అలాగే సనాతన ఆచార సాంప్రదాయాల్ని నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నంతో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అక్కడ ఆ యొక్క దేవదేవుడు కలియుగ ఇష్టదేవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కూడా అక్కడ వీరు వ్యవహరించినటువంటి తీరు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో వ్యవహరించినటువంటి తీరు చాలా ఆందోళన కలిగించినటువంటి పరిస్థితి. ఒక్కొక్క అంశం వెలుగులోకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి, ఏ విధమైనటువంటి కార్యాచరణతో హిందూ ఆచార సాంప్రదాయాల్ని మంటగలిపేటటువంటి విధంగా వ్యవహరించారో ఒక్కొక్క అంశము బయటికి రావటం. ముఖ్యంగా నేతి బీరకాయలో నెయ్యి మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తిరుపతి లడ్డూలో నెయ్యి మారింది అనేటటువంటి వాస్తవాన్ని ఈరోజు ప్రజలు గ్రహించారు. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు. అదే పరిస్థితి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూకి సంబంధించినటువంటి విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించారు వారి యొక్క పాలనలో. తల్లి లేకుండా బిడ్డ ఉద్భవించటం ఎంత అసంభవమో, పాలు లేకుండా నెయ్యి ఉద్భవించడం కూడా అంతే అసంభవం. అసలు పాలు లేకుండా నెయ్యి ఉద్భవించేటటువంటి అవకాశమే లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని కనుక ఒక్కసారి మనం కనుక చూసినట్లయితే, అసలు నెయ్యే లేదు కదా, మరి కల్తీ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది అని కూడా మాట్లాడేటటువంటి దుస్సాహసం చేసే ప్రయత్నం చేస్తారు. చేసింది ఒక
అనైతికమైనటువంటి అంశము, కోట్లాది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసేటటువంటి విధంగా వ్యవహరించినటువంటి వారు గడిచిన 2-3 నెలల్లో, ముఖ్యంగా గడిచిన 1 సంవత్సరంగా ఈ అంశం వెలుగులోకి వచ్చినప్పటికీ గడిచిన 3 నెలల్లో ఏ విధమైనటువంటి ప్రచారాలకి తెరలేపారని చూసినప్పుడు నకిలీ నెయ్యిని వాడారు అనేటటువంటి అంశము, రసాయనాలు, వివిధ పదార్థాలు, వాడగోని పదార్థాలు అందులో ఉన్నాయని తెలియజేసినప్పుడు అటువంటిది ఏమీ జరగలేదనేది బుకాయించారు. దాన్ని సుప్రీంకోర్టుకి సిట్టు దాఖలు చేసినటువంటి సమాచారాన్ని కూడా పూర్తిగా ఆ అంశాలని పరిశీలనలోకి తీసుకోకుండా వారి ఇష్టం వచ్చినటువంటి విధంగా సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైకాపా యొక్క విధానం ఏ విధంగా ఉంటుందంటే, ఒక 100 పేజీల సారాంశం ఉన్నటువంటి ఏదైనా ఒక పత్రాన్ని వారికి నచ్చినటువంటి కొన్ని పత్రాలు మాత్రమే చదివి మిగతా అంశాలని ప్రజలెవరూ కూడా గమనించరు అని, పిల్లి తాను పాలు దొంగిలిస్తూ తాగుతుంటే ఎవరు చూడలేదు అనేటటువంటి విధంగా వారి వ్యవహార శైలి ఉంటుంది. దాన్నే నిజమని నమ్మించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. లడ్డూలో నెయ్యి కల్తీ పైన ముందు అది జరగలేదన్నారు. వాస్తవాలు ఒక్కొక్కటి బయటికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు బయటకు వచ్చి ఒప్పుకున్నారు, అడల్ట్రేషన్ జరిగింది. నేను చైర్మన్గా ఉన్నప్పుడే నెయ్యికి సంబంధించినటువంటి అడల్ట్రేషన్కి సంబంధించినటువంటి అంశాల నివేదిక వచ్చింది అనే మాట చెప్పారు. కానీ తక్షణం ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? ఆయన ధైర్యంగా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఆయన చర్యలు తీసుకుంటాను అని అంటే ఆపారా? ఏ శక్తి ఆయన్ని ఆపింది అనే అంశాన్ని కూడా ఆయన తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కల్తీ నెయ్యిని వాడి భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసిన తర్వాత వైకాపా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఈ బుకాయింపు ఏంటి? కల్తీ నెయ్యికి వాడినటువంటి రసాయనాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రమాదకరమైనవి అనేటటువంటి మాట కూడా ఇవాళ మాట్లాడుతున్నారు. ఏదైతే సిట్ నివేదికలో కానీ వివిధ ల్యాబుల నుంచి వచ్చినటువంటి నివేదికలో ఏ ఏ రసాయనాలు వీళ్ళు వాడారు, ఆ రసాయనాలు వాడటం వల్ల, ఆహార పదార్థాల్లో కలపటం వల్ల ఉత్పన్నమయ్యేటటువంటి సమస్యలు ఏమిటి అనేటటువంటి దాన్ని కూడా చాలా లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫుడ్ అడల్ట్రేషన్లో నకిలీ పదార్థాలని ఏమైనా వినియోగించినట్లయితే, రసాయనాలు వాడినట్లయితే తీవ్రమైనటువంటి చట్టాలు ఉన్నాయి. ఆ రసాయనాల వల్ల ప్రజలకి ఆరోగ్య సమస్యలు కానీ, లేకుంటే ప్రజలు దీర్ఘకాలికంగా ఎదుర్కొనేటటువంటి ఇబ్బందులకి సంబంధించినటువంటి అంశాలకి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ రసాయనాలు ఏ అయితే ఈ యొక్క నకిలీ నెయ్యి అని మనం ఏదైతే మాట్లాడుతున్నామో వాటిల్లో వాడారో వాటి యొక్క ప్రభావాన్ని ఒకసారి చూసినట్లయితే ఒక కుట్ర కోణం కూడా కనపడుతుంది. హైందవ ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రజలకి దీర్ఘకాలికంగా ముప్పు కలగాలి, సంతాన ఉత్పత్తికి కూడా ఈ రసాయనాలు ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చేటటువంటి పరిస్థితి ఉందా అనేటటువంటి అనుమానాలు కూడా రేకెత్తుతూ ఉన్నాయి. ఇటువంటి రసాయనాలు ఆహార పదార్థాల్లో వాడకూడదు అనేటటువంటి అంశాలు కూడా అనేక అంశాలు వస్తున్నాయి. అందుకని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వివిధ శాఖల మంత్రులు, 3 పార్టీల నాయకులు నిన్న మాట్లాడుతూ సిట్టు కొన్ని ఫైండింగ్స్ ఇచ్చి కొంతమంది అధికారుల మీద చర్యలు తీసుకోవాలనింది. అదేవిధంగా సిట్ ఏదైతే ఫైండింగ్స్ చేసినటువంటి అంశాలు ఉన్నాయో వాటి మీద లోతైనటువంటి అధ్యయనం కోసం మరొక కమిటీని కూడా వారు సిఫార్సు చేయడం జరిగింది. దానిలో ఈ రసాయనికపరమైనటువంటి పదార్థాలు ఏ అయితే వాడారో వాటన్నిటి యొక్క వినియోగం వల్ల వచ్చేటటువంటి విపరీతమైనటువంటి దీర్ఘకాలిక సమస్యల మీద కూడా నివేదిక తెప్పించుకోవటం జరుగుతుంది అనే అంశాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆహార పదార్థాల్లో రసాయనాలు వాడే నకిలీ వస్తువులు ఏమన్నా వాడితే ఉత్పన్నమయ్యేటటువంటి చట్టాలకి సంబంధించినటువంటి నిబంధనలకి లోబడి శిక్షలు
విధించడం ఒక అంశం అయితే, కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాల్ని, విశ్వాసాల్ని దెబ్బతీయటం అయితే చట్టాలకి మించినటువంటి తీవ్రమైన అపరాధం ఉంది. దానికి ఏ శిక్ష విధించాలి అనేటటువంటి అంశం కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో తిరుమలని ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా వారి అనుంగ మిత్రులకు, కుటుంబ సభ్యులకి ఆదాయ వనరులుగా మార్చేశారు. దానికి హైందవ ఆచార సాంప్రదాయాల్ని అణగదొక్కే ప్రయత్నం కూడా తీవ్రంగా చేశారు. ఒక్కసారి గతాన్ని కూడా మనం గుర్తు చేసుకున్నట్లయితే, నాడు 7 కొండలు కాదు 2 కొండలు చాలు అనేటటువంటి వ్యాఖ్యలు ఎవరైతే పాలనలో చేశారో ఆ రోజు నుంచే మొదలైంది ఈ కుట్ర. అప్పుడు కూడా తిరుమలలో వాడేటటువంటి వివిధ రకాల పదార్థాలకి సంబంధించినటువంటి సప్లై ఏదైతే ఉందో నాకు చాలా స్పష్టంగా గుర్తుంది. దానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కూడా కేరళ వంటి రాష్ట్రాల్లో ఉన్న అన్య మతాలకి సంబంధించినటువంటి సంస్థలకి అప్పజెప్తే, నాడు జరిగినటువంటి ఇప్పుడు ఏదైతే రసాయనాలు వాడి లడ్డు యొక్క ప్రాశ్చత్యాన్ని దెబ్బతీసేటటువంటి విధంగా, కోట్లాది మంది హైందవుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించినటువంటి విధానమే నాడు కొనసాగితే ప్రజలు తిరగబడ్డారు. ఆ నిర్ణయాన్ని అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వెనక్కి తీసుకున్నారు. ఒక్కసారి చరిత్ర కూడా చెప్తుంది, వెంకటేశ్వర స్వామితోటి ఎవరైనా ఆటలు చెలగాటమాడితే తీవ్రంగా ఉత్పన్నమయ్యేటటువంటి అంశాలు కూడా అనేక ఉదాహరణలు ఉన్నాయి. వాటి గురించి ప్రస్తావించదలుచుకోలేదు. ఇప్పుడు వ్యవహరిస్తున్నటువంటి వారికి కూడా కలియుగ ఇష్టదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆగ్రహానికి గురి కాక తప్పదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో గతంలో 2 కొండలు చాలని, ఆ రోజు కూడా క్రిస్టియన్ లేకపోతే అన్యమతానికి సంబంధించినటువంటి మిషనరీకి సంబంధించిన సంస్థలకి ఆ యొక్క ముడి పదార్థాలు ఆ దేవాలయానికి అవసరమైన సరఫరా చేసే ఏదైతే ఒక నికృష్ట చేష్ట చేశారో దాన్ని విరమించుకున్నారో ఆ ప్రాసెస్లో కొనసాగింపు భాగంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క పాలనలో నకిలీ నెయ్యి వినియోగం, పరకామణిలో చోరీ, అలాగే తిరుమలలో శ్రీవారి సొమ్ములను తిరుపతి కార్పొరేషన్కి తరలించేటటువంటి దుస్సాహసం చేశారు. ఆ అంశాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున నేనే తిరుపతికి వెళ్ళిన తర్వాత తిరుపతిలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు విలేకరుల సమావేశంలో ఎండగట్టడం జరిగింది. ఏ విధంగా తిరుమల దేవస్థానం డబ్బులు కార్పొరేషన్కి వినియోగిస్తారు అంటే దానిలో కూడా అవినీతి ఉంది. ఆ రోజు చైర్మన్గా ఎవరున్నారు తిరుపతి దేవస్థానానికి, కార్పొరేషన్కి మేయర్గా ఎవరున్నారు, ఆ డబ్బు ఎక్కడి నుంచి ఎవరి దగ్గరికి చేరి ఎవరి జేబుల్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారు, ఈ అంశాలన్నీ కూడా ఆ రోజు ఎండగట్టడం జరిగింది. అయినా నిస్సిగ్గుగా వారు ఆ కార్యాచరణని వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేయటం జరిగింది. దేవుడంటే భక్తి లేని నాస్తికులను, హిందూ ధర్మానికి ఆచార సాంప్రదాయాలకి వ్యతిరేకంగా ప్రచారం చేసినటువంటి వారు, వారి కుటుంబాల్లో అన్యమత వ్యవహార సాంప్రదాయాలతో కార్యక్రమాలు నిర్వహించేటటువంటి వారిని తీసుకొచ్చి తిరుపతి దేవస్థానం చైర్మన్గా కూర్చోబెట్టారు. భువన కరుణాకర్ రెడ్డి లాంటి వారిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మన నోటితో మాట్లాడలేనిటటువంటి వ్యాఖ్యలని తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఆ దేవదేవుడి విగ్రహాన్ని ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికి కూడా చెవుల్లో ప్రతి ఒక్కరికి కూడా ధ్వనిస్తూనే ఉంటాయి. అటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి మీరు చైర్మన్గా కూర్చోబెట్టారు. తక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలతోటి చేసే ఆచార వ్యవహారాలు, ఇంట్లో వ్యవహరించే తీరు ఒక రకంగా, బాహ్య ప్రపంచానికి త్రిచూర్ణంతో 3 నామాలు పెట్టుకొని చిలక పలుకులు పలికినట్టు ఆధ్యాత్మిక ప్రవచనలు చెప్పినట్టు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నల్లరాయి అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన. ఇంకా పలు విధాలుగా వెంకటేశ్వర స్వామిని ఆయన మాట్లాడినటువంటి తీరు, అటువంటి వ్యక్తి మళ్ళీ ఈరోజు ఈ నకిలీ నెయ్యి పరకామణికి సంబంధించిన అంశాలు బయటికి రాగానే
హోమాలు యజ్ఞాలు చేస్తూ ప్రజల్ని డైవర్ట్ చేసేటటువంటి విధంగా ప్రయత్నం చేయటం. నేను హిందూ ఆచార సాంప్రదాయాలని మా ఇంట్లో కూడా మేము కొనసాగిస్తాము అనేటటువంటి విధంగా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయటం. ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచార సాంప్రదాయాలు ఎవరికి ఇష్టం వచ్చినటువంటి విధంగా వారు వ్యవహరించవచ్చు, కానీ వారు వ్యవహరించే తీరు ఒకటి, ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి వారు హిందూ ఆచార సాంప్రదాయాలకి తిలోదకాలు ఇచ్చేటటువంటి విధంగా పరోక్షంగా ప్రచారం చేసేటటువంటి వారి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు టీటీడీ చైర్మన్లుగా వారి కుటుంబానికి సంబంధించి వారి సొంత వ్యక్తుల్ని చైర్మన్లుగా చేసుకున్నారు. అందులో ఒకరు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు, రెండోది వైవి సుబ్బారెడ్డి గారు. నకిలీ నెయ్య, పరకామణి చోరీ, ఈ రెండు అంశాల మీద చాలా నిర్లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. పరకామణిలో దొంగిలించిన డబ్బు ఎంత, ఆయన రాసిచ్చినటువంటి ఆస్తి ఎంత అని వ్యంగ్యంగా మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వైకాపా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో తిరుమలలో భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసేటటువంటి విధంగా అపప్రచారం చేసి ఈరోజు కులాల మధ్యన చిచ్చు పెట్టేటటువంటి విధంగా ఆ టాపిక్ మొత్తం డైవర్ట్ చేసేదానికి ఆయన పడరాని పాటలు పడుతూ రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు ఆయన పార్టీ నాయకులతోటి చేపిస్తూ ఉన్నారు. ఆ రోజు బ్రిటిష్ వాడిని చూసాం. భారతదేశ ఆచార సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ఏదైతే ఉందో దానికి తూట్లు పొడవాలంటే విద్యా వ్యవస్థ దగ్గర నుంచి ఆచార సాంప్రదాయాలకి సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా నిర్వీర్యం చేయడానికి విభజించు పాలించు అనేటటువంటి విధానాన్ని ఎంచుకున్నారో అదే రకమైనటువంటి విధానాన్ని నేడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్నారు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఈ యొక్క నకిలీ నెయ్య కానీ, పరకామణి వ్యవహారం కానీ, ఇతరత్ర అవినీతి కార్యక్రమాలు కానీ అన్నీ ఒక్కొక్కటి బహిర్గతమై బయటికి వస్తూ ఉంటే వాటిని డైవర్ట్ చేయడానికి కులాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి విధంగా వ్యాఖ్యలు చేపించడం, సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవటం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి విధంగా ఒక్క చొక్క నీరు రాయలసీమకి ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశాలన్నీ ఒక్కొక్కటి బహిర్గతమై బయటికి వస్తుంటే ప్రజల్ని ప్రాంతాల వారీగా, కులాల వారీగా రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఎవరు ఏ మతాన్నైనా ఆచరించవచ్చు, రాజ్యాంగబద్ధంగా ఆచరించవచ్చు, అది తప్పు లేదు. అయితే భారతదేశ రాజ్యాంగం ప్రకారము, చట్టాల ప్రకారం ఏ మత ఆచారాలకి లోబడినటువంటి వ్యవహారాల్లో ఆ కట్టుబాట్లని అనుగుణంగా నడుచుకోవాలి. భారతదేశ రాజ్యాంగ చట్టాలకి లోబడి అనేటటువంటి అంశాన్ని ఒకటి దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక సాంప్రదాయం, ఒక ఆచారం ఉంది. అన్యమతస్తులు ఎవరైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి డిక్లరేషన్ మీద సంతకం చేసి వారు ఆ యొక్క స్వామిగా వారి యొక్క దర్శనాన్ని స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఒక ముఖ్యమంత్రిగా రాజ్యాంగాన్ని, చట్టాలని అమలు చేయాల్సినటువంటి వ్యక్తే నేను సంతకం చెయ్యను అని ఒక మాట మాట్లాడుతూ ఇది ఏ విధమైనటువంటి లౌకికవాదం అనేటటువంటి ప్రశ్నలు లేవనెత్తి బుకాయించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానసిక వ్యవహార శైలిలోనే ఇవాళ మనం ఉత్పన్నం చేసినటువంటి అనేక ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. ఏ విధంగా కూడా హిందూ ఆచార సాంప్రదాయాల మీద ఇక్కడ ఎవరూ కూడా ఇతర మతాలకు సంబంధించిన ఆచార సాంప్రదాయాల మీద భారత రాజ్యాంగ చట్టాలకి లోబడినటువంటి అంశాలకి ఎవరూ వ్యతిరేకం కాదు. 140 కోట్ల మంది ప్రజలకి ప్రతి ఒక్కరికి ఆ స్వేచ్ఛ ఉంది. కానీ మీరు మీ ఇంట్లో ఆచరించేటటువంటి ఆచార మత ఏ సాంప్రదాయాలు అయితే ఉన్నాయో అది మీ వ్యక్తిగతం. మీరు ఇతరులకి సంబంధించినటువంటి ప్రార్థనాలయాలు, దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి కట్టుబాట్లు, నియమ నిబంధనలకు లోబడి మాత్రమే వ్యవహరించాలి. అబ్దుల్ కలాం కన్నా ఏమన్నా మహానుభావుడ జగన్మోహన్ రెడ్డి గారు? ఏ విధంగా ఆయన ఆ యొక్క డిక్లరేషన్ మీద సంతకం చేయకుండా నేను వెళ్తాను, లేకపోతే నేను రాను అనేటటువంటి వ్యాఖ్యలు చేస్తారు? తిరుమల లడ్డు వ్యవహారంలో కూడా, నెయ్య కల్తీ వ్యవహారంలో బయటపడిన తర్వాత, వాస్తవాలు బయటపడిన తర్వాత ముందు నకిలీ నెయ్య అబద్ధం అనేటటువంటి మాట అన్నారు. ఇప్పుడు నెయ్యిలో కలవకూడని పదార్థాలు కలిసి స్వయంగా చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బాబాయ్ అయినటువంటి ఆ రోజు చైర్మన్గా వచ్చిన వైవి సుబ్బారెడ్డి గారు ఇవాళ వచ్చి స్వయంగా తెలిపారు.
కానీ ఇవి వ్యవహారాల్లో ప్రజల్ని పక్కదో పట్టించాలి అనేటటువంటి ఉద్దేశంతో వైకాపా నాయకులు నోటికి చెడు మాటల్ని తోటి పని చెప్పడం మొదలుపెట్టారు. మనం గమనించాం ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, ముఖ్యమంత్రి గారిని ఏ వ్యాఖ్యలు చేశారు, వ్యవస్థల మీద ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు కులాల మధ్య ప్రాంతాల మధ్య ఏ విధంగా చిచ్చు పెట్టేటటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు అనేటటువంటి అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా వివిధ ప్రాంతాల మధ్య కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో వారు చేసినటువంటి చెత్త పనుల డ్యామేజ్ నుంచి మేనేజ్ చేయాలి ఈ అంశాలు అనేటటువంటి విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమ పాలనలో రాయలసీమకి సంబంధించినటువంటి నీటి సమస్య మీద ఏ రోజైనా దృష్టి పెట్టారు. అన్నమయ్య డ్యామ్ సంగతి, పింఛా డ్యామ్ సంగతి అందరికీ తెలిసిందే. కొట్టుకుపోయి 39 మంది మరణిస్తే పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. తన సొంత జిల్లా గండికోటలో పనులు పూర్తి చేయాల్సినటువంటి నిబద్ధతని కూడా ఆయన చాటినటువంటి పరిస్థితి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అన్నారు, కానీ దానికి పర్యావరణ అనుమతులు రాకుండా డబ్బు ఖర్చు పెట్టి అనుమతులు రాలేదని మళ్ళీ పనులు ఆపేసి వాళ్ళ కూటమి మీద నెపం నెట్టే ప్రయత్నం. ఈరోజు ఈ యొక్క తిరుమలలో వచ్చినటువంటి ఈ అంశాలన్నింటినీ డైవర్ట్ చేయడానికి దాన్ని వినియోగించేటటువంటి ప్రయత్నం చేయటం అంటే తమ వైఫల్యాల్ని పక్కదో పెట్టడానికి, తాము చేసినటువంటి తప్పుల్ని ఏదైతే ఉన్నాయి కప్పిపుచ్చడానికి ఈ విధమైనటువంటి కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. ఒక్కసారి మనం ఒక ఉదాహరణగా చూసినట్లయితే తిరుమల నకిలీ నెయ్యి వ్యవహారం, ఆ వ్యవహారంలో ప్రచారం ఎలా ఉందంటే ఒకసారి మనం గమనిస్తే నకిలీ నెయ్యి వాడటం తప్పు అని చెప్పకుండా సిట్ రిపోర్ట్కి వక్రభాష్యం చెప్పే ప్రయత్నం చేయటం చూస్తే, ఏదైతే సిట్ ఇచ్చినటువంటి నివేదికకి వక్రభాష్యం చెప్పారో, నకిలీ నెయ్యి వాడటం తప్పు అని చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు సిట్ రిపోర్ట్కి వక్రభాష్యం చెప్పారు. ఆ విషయాన్ని ఒక్కసారి గనక ఉదాహరణగా చూస్తే, బాబాయిని గొడ్డలి వేటుతో చంపేసిన వారిని కాపాడడానికి గుండెపోటుతో మరణం అని ప్రచారం చేసినటువంటి విధంగా ఉంది. సిట్టులో ఉన్నటువంటి వాస్తవాల్ని పక్కన పెట్టి ఏ విధమైనటువంటి నకిలీ నెయ్యిని మేము వాడలేదు అని చెప్పినటువంటి విధానము. ఈరోజు వారి స్వయాన మరొక బాబాయ్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు వచ్చి ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు అడల్ట్రేషన్ జరిగింది, ఆ నివేదిక నా దగ్గరకు వచ్చింది, నేను బయటకు మాట్లాడలేదనే మాట మాట్లాడటం. ఒకసారి గమనించండి ప్రజలారా, ఒకవైపు అభివృద్ధి అనేటటువంటి అంశంలో అన్ని ప్రాంతాల్లో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ విశాఖ కేంద్రంగా ఈ యొక్క విలేకరుల సమావేశాన్ని తీసుకోవడానికి గల కారణం, ఈ ప్రాంతం మొత్తం కూడా డాటా సెంటర్, $15 బిలియన్ డాటా సెంటర్ రాబట్టిన, కాగ్నిజెంట్ లాంటి సంస్థలు ఇక్కడికి తెచ్చిన, మెట్టాల్ లాంటి సంస్థలు ఇక్కడికి వస్తున్న, విశాఖ పారిశ్రామిక కారిడార్ శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు 9 జిల్లాల అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నా, భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయ్యి దాని చుట్టూతో వచ్చేటటువంటి పారిశ్రామిక వాడలతోటి అభివృద్ధి చెందేటటువంటి దిశగా ముందుకెళ్తా, రాబోయే కాలంలో $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలంటే అందులో $1 ట్రిలియన్ విశాఖ ఆర్థిక కారిడార్ ద్వారా రాబట్టాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తుంటే, ఇదే రకమైనటువంటి అభివృద్ధిని ఒకవైపు ఉత్తరాంధ్రలో, మరొక వైపు రాయలసీమలో, అలాగే కృష్ణా జిల్లా దగ్గర నుంచి తిరుపతి వరకు మధ్య ఆంధ్రాలో, కోస్తా ఆంధ్రాలో అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ముందుకు వెళ్తూ దేశంలో 25% పైగా మొత్తం పెట్టుబడులను ఆకర్షించినటువంటి రాష్ట్రంగా అభివృద్ధిలో దూసుకు వెళ్తుంటే అటువంటి అంశాలన్నీ పక్కకి వెళ్ళిపోవాలి. దానికి ప్రతి ఒక్క అంబటి రాంబాబు గారితో బూతు పురాణం పెట్టించారు, జోగి రమేష్ గారితో పెట్టించారు, రోజా గారితో మాట్లాడిస్తారు, మరొకరితో మాట్లాడిస్తారు, వాటన్నిటినీ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తారు. ఎవరైనా కూటమి నాయకులు అటువంటి భాష వాడినటువంటి పరిస్థితిని మీరు ఎక్కడైనా చూశారా? మేము ఒక కంకణబద్ధులుగా అభివృద్ధి, సంక్షేమం అనేటటువంటి 2 అంశాలను తీసుకొని ముందుకు వెళ్ళటం, బడ్జెట్లో ఏ విధంగా రాష్ట్రానికి మంచి జరగాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఏ విధంగా రాబట్టుకోవాలి, రాష్ట్రం సక్రమంగా అన్ని ప్రాంతాలకి ఏ విధంగా అభివృద్ధి మార్గంలో పనిచేయాలనే దృష్టిలో మేము పనిచేసేటటువంటి విధానంతో ముందుకు వెళ్తుంటే, ఇక్కడ ఇటువంటి వ్యవహారాలు ఒకవైపు హైందవ ఆచార సాంప్రదాయాల్ని అన్నిటినీ కూడా తొంగలోకి తొక్కే విధంగా ఒక కుట్రపూరితమైనటువంటి విధానంతో
భవిష్యత్తులో ఈ యొక్క సనాతన ధర్మంతో కూడినటువంటి హైందవ ధర్మాన్ని పలచబడేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకొని వ్యవహరించే తీరు ఏదైతే ఉందో అది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థ దీన్ని చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. ఇప్పటికైనా పందా మార్చుకోవాలి. నిన్న వాళ్ళ బాబాయి వచ్చి బయటకు వచ్చి అడల్ట్రేషన్ జరిగింది, నివేదిక నా దగ్గరికి వచ్చిందని దానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు సమాధానం చెప్పాలి. ప్రజలు కూడా అందరూ కూడా గమనించాలి ఏ విధంగా ప్రజల్ని వాస్తవంగా ఉండేటువంటి అభివృద్ధి సంక్షేమంకి నుంచి దృష్టి మలిచే విధంగా మాట్లాడేటటువంటి మాటలు, చేసేటటువంటి వ్యాఖ్యలకు సంబంధించి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎటువంటి ఎమోషన్స్కి లోను కాకుండా వాస్తవ రూపంలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఈ యొక్క పాత్రికేయ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నమస్తే. అది సాంకేతిక అంశాలు నాకు తెలియదు. ఒకటే మీరు చెప్పేది నేను చెప్పేది మీది సాంకేతిక అంశాలు నాకు తెలియదు. ఆ అంశాలు వాటికి సంబంధించినటువంటి నిష్ణాతులు, ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి పెద్దలు ఎవరున్నారు వారు మాట్లాడతారు. ఒక నిమిషం సార్, అర్థమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పరిధిలో నిర్వహణకు సంబంధించిన అంశము. జిఎల్లు ఎవరితో మాట్లాడాలో వాళ్ళ దగ్గర నుంచి ఏ రిపోర్ట్ తీసుకోవాలి, ఏం జరిగింది అనేది తీసుకొని అంతర్గతంగా తీసుకొని మాట్లాడతారు. మీకు ప్రభుత్వంలో కూడా అధికారుల దగ్గర నుంచి వచ్చేటటువంటి సమాచారం తీసుకొని ముఖ్యమంత్రి మాట్లాడతారు, అధికారుల నుంచి వచ్చేటటువంటి సమాచారంతో మేము మాట్లాడతాము. ఎవరైతే దానికి సంబంధించినటువంటి నిష్ణాతులు, ఎవరైతే టెక్నికల్గా ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరతోటి మాట్లాడిన తర్వాతే అవన్నీ మాట్లాడతారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారు వాడిన పింక్ డైమండ్ లాగా ఉంటుంది మీరు చెప్పింది. ఒక ఆయన తీసుకొచ్చి పింక్ డైమండ్ అని మాట్లాడించారు. ఇవాళ మాట్లాడినటువంటి పరిస్థితి. అటువంటి విధానాలు కుటుంబ ప్రభుత్వంలో ఉండవు. ఒత్తిడి పెట్టి వాళ్ళని కూడా పాపము ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా లోపల ఉండేటటువంటి అటువంటి పాలన ఇక్కడ సాగదు. మీరు పింక్ డైమండ్ది ఒక ఉదాహరణగా చూడండి ఏం చేశారు ఆ రోజు అనేది. థ్యాంక్ యూ.